నమస్కారం. మీ ఇంటి వంట ప్రతి వారం ఫుడ్ బొనాన్జాగా వీక్లీ సిరీస్ తో మీ ముందుకు వస్తుంది. మరి ఆ సిరీస్ లో భాగంగానే ఈ వీక్ ఎటువంటి స్పెషల్ ఐటమ్స్ ఎవరు తయారు చేయబోతున్నారో చూడాలంటే లెట్స్ బిగిన్ అవర్ ఫేవరెట్ షో మీ ఇంటి వంట. ఈ వారం ఎటువంటి రుచికరమైన వంటకాలు మీరు చూడబోతున్నారో తెలుసా? వంకాయ అండ్ ములక్కాడ కర్రీలండి. ఈ రెండు కర్రీలు మనకి హైదరాబాద్ రాఘవేంద్ర నగర్ లో నివాసం ఉంటున్న కవిత గారు చేసి చూపించబోతున్నారు. మరి వెంటనే ఆవిడ్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఆ వంటకాలను మనందరం టేస్ట్ చేయొచ్చు. పదండి. ఓకే అండి, మనం కవిత గారి ఇంటికి వచ్చేసాం. మరి నాతో పాటు మీ అందరికి కూడా కవిత గారు ఎటువంటి వెరైటీ వంటకాలు పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్కారం కవిత గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఏం చేస్తుంటారండి మీరు? నేను టీచర్ నండి. టీచర్? ఓహో, సో ఇంట్లో మీ పిల్లలకి అందరూ మీరే పాఠాలు చెప్పేస్తూ ఉంటారు అనమాట. సో ఎలా ఉందండి స్కూల్లో పిల్లలు గొడవ అదంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారా? బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు హాలిడేస్. అవునండి. సో బాగా బోర్ ఫీల్ అవుతున్నట్టున్నారు. పిల్లలతో టైం ఎంజాయ్. ఇంట్లో ఇప్పుడు మీ పిల్లలతో ఎంజాయ్ చేస్తుంటారు బాగా. ఓకే అండి, మరి మా కోసం అలాగే మీకోసం మీరు చేయబోయే వంటకాల కోసం ఎదురు చూసిన ప్రేక్షకులందరికీ ఈరోజు ఎటువంటి స్పెషల్ ఐటమ్ పరిచయం చేయబోతున్నారు? వంకాయ నిమ్మకారం. వంకాయ నిమ్మకారం పేరైతే చాలా స్పెషల్గా ఉందండి. మరి ఈ వంకాయ నిమ్మకారంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాను. వంకాయలు, నిమ్మరసం, జీలకర్ర పొడి, పసుపు, జీడిపప్పు, వెల్లుల్లి పేస్ట్, నూనె, కారం, కరివేపాకు, మినపప్పు, ఉప్పు, ఎండుమిర్చి, నెయ్యి, ఉల్లిపాయ ముక్కలు. వంకాయ నిమ్మకారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నారు కదండి. మరి ప్రాసెస్ కూడా చూసేద్దాం. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ బాండి పెట్టుకొని పెట్టుకుందామా? కొంచెం నూనె పోసి వంకాయల్ని ఇందులో వేపుకోవాలి. అంటే పెద్దవి డైరెక్ట్గా వేయించేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి కదా? హీట్ అవ్వాలి. అంటే ఏం కట్ చేసుకోవడం లేదా? లైక్ ఇట్లా వేసేసుకోవడం. ఫస్ట్ ఉడికాక తర్వాత కట్ చేసుకో. అవునా? ఓకే. అండ్ ప్రాసెస్ అయితే డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్. టీచర్ ఉన్నారు, మరి ఏ సబ్జెక్ట్ చెప్తుంటారు టీచింగ్? నేను ఇంగ్లీష్ అండ్ సోషల్ స్టడీస్ చెప్తాను. ఇంగ్లీష్? ఓ, ఇంగ్లీష్ టీచర్స్ అంటే చూడటానికి చాలా క్యూట్గా చాలా మంది ఫీలింగ్ కదా. సో మీరు కూడా అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ. బట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారని కూడా. చాలా స్ట్రిక్ట్. ఎందుకంటే సో రియల్ లైఫ్లో కూడా అలాగే ఉంటారు? ఇంట్లో కూడా? ఇంట్లో వేరు వేరు కంప్లీట్లీ డిఫరెంట్. అవునా? సరే, ఆయిల్ హీట్ అయినట్లుంది కదా, కొంచెం ఆయిల్ సరిపోతుందమ్మా? చాలు. ఓకే ఓకే, అది మగ్గుతూ ఉండాలి కదా, అండ్ కర్రీలు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చూసారా మీరు ఎంత అదృష్టవంతులో? స్కూల్లోనేమో ఒక ఆయుధం, ఇంట్లో ఒక ఆయుధం మీకు. స్కూల్లో కర్ర, ఇక్కడేమో అట్లకాడ. అంతేనా? అంతేనండి. ఒక ఇంట్లో గొడవ చేసినా కూడా అట్లకాడ ఇట్లా చూపిస్తుంటారా? పెద్ద కారం. ఇది కాదు, ఇంకా పెద్దదంట. అయితే ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు. ఇద్దరు పాపలా? పాప బాబు. పాప బాబు ఇద్దరు. ఓకే. అండ్ ఇద్దరు ఉండేసరికి బాగా గొడవ సరదాగా ఉంటుంది కదా? వాళ్ళకి ఏజ్ డిఫరెన్స్ చాలా ఉంది. అవునా? బాబు పెద్దవాడు, పేరు అభినయ్, బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. ఓకే, జాబ్. పాప 10th క్లాస్. 10th క్లాస్. సో పాప చాలా చిన్నది కాబట్టి ఒక పక్క మమ్మీ, డాడీ, బ్రదరు అందరిలా అందరూ కూడా చాలా ముద్దుగా చూసుకుంటారు బాగా. ఓకే అండి, ఇవి అయిపోయాయి, ఇంకా టైం? మగ్గిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? ప్లేట్లో తీసుకొని కొంచెం నూనె పోసుకొని ఇంకొంచెం పోద్దాం. దీంట్లోనే పోసేద్దాము. దాంట్లో కొంచెం ఎండుమిర్చి, కొంచెం మినప్పప్పు, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఒక 2-3 తీసుకున్నట్లున్నారు కదా? ఈక్వల్గా 250 grams వంకాయలు అవుతాయి, 250 grams ఉల్లిపాయలు. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. అది ఫ్రై అయ్యేలోపు ఒక బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్ల జీలకర్ర పొడి, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల నెయ్యి. నెయ్యి కూడా వేసుకుంటారు? నెయ్యి వేసుకోవాలి. దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే. అండ్ నెయ్యి ఎక్కువైనా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది? మంచి ఫ్లేవర్ వస్తుంది. దీంట్లో కొంచెం ఉప్పు కలుపుకోవాలి. దాంట్లో కొంచెం కారం, ఒక 2 స్పూన్స్, 1 స్పూన్, 1.5 స్పూన్. ఇప్పుడు ఈ పేస్ట్ని ఇది కట్ చేసుకొని దీని లోపల పెట్టాలి. స్టఫ్ చేసుకోవాలి. అంటే మనం గుత్తి వంకాయలు ఎక్కువ ఇట్లా స్టఫ్ చేసుకుంటుంటాం, బట్ పెద్ద వంకాయలు అండ్ ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నారు మీరు టీచర్గా? 22 years. 22 years.
ఓకే. అండ్ ఇప్పుడు మీకు ఉన్న క్లాసెస్లో అంటే మా పిల్లలు చాలా అదృష్టం, ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ మ్యామ్ మీరు. సో చాలా బాగా ఇంగ్లీష్ నేర్పిస్తారు. అండ్ ఇప్పుడు నాకు వంటలు, మా అందరు కూడా వంటలు నేర్పిస్తున్నారు. మనం కట్ చేసేసుకొని ఇట్లా స్పూన్తో స్టఫ్ చేసి దీంట్లో స్పూన్తో స్టఫ్ చేసేసుకొని లైక్ మనకి ఎలా అనిపిస్తుంది అంటే మామిడికాయ గుజ్జులా అనిపిస్తుంది కదా, బాగా కమ్మగా ఉంటుంది. అవునా? ఇంకా అవి దీంట్లో వేసేసుకోండి. వేగిన ఉల్లిపాయలలో ఇది కదుపుతూ ఉంటారా, అవసరం లేదా? అవసరం లేదు, కొంచెం సేపు మగ్గనివ్వాలి. అంటే 22 years నుంచి మీరు ఫీల్డ్లో ఉన్నా అని చెప్తున్నారు. అవును. బట్ చాలా ఇయర్స్ క్రితం ఏంటంటే ఇంట్లో ఆడపిల్లలకి చదువులు ఎందుకు అండ్ ఎక్కువ చదువుకోవడం ఎందుకు అని కూడా అనేవాళ్ళు. అప్పుడేం లేదా మీరు చదువుకునేటప్పుడు? అట్లేం లేదు. లేదా? సరే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓన్లీ వెల్లుల్లి పేస్ట్. అల్లం కాదు, ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఓకే. మీ పేరెంట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేసినట్లు? బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో గ్రేట్ అండి, ఎందుకంటే ఆ కాలంలో కూడా చాలా చక్కగా చదువుకొని ఇంత మంచి ఇంగ్లీష్ టీచర్ అయ్యారు మీరు. ఎక్కడండి మీ ప్రాపర్? మాది హైదరాబాద్. ఓకే. హైదరాబాద్లో ఉంటే వాళ్ళు మీకు ఇంకా చాలా ఈజీ ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ కాలేజెస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అవును. ఇది అయిపోయింది, కొంచెం ఒక 5 minutes మగ్గనిస్తే లాస్ట్కి నిమ్మరసం వేసుకొని. ఓకే. నిమ్మరసం కూడా వేస్తే కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్గా అనిపిస్తుంది, కొంచెం పులుపు టేస్ట్ వస్తుంది. సో మరి మీరు చదువుకునేటప్పుడు వంటలు నేర్చుకున్నారా? నేను చాలా చిన్నప్పటి నుంచే వంటలు చేస్తున్నాను. అది నా హాబీ. అవునా? ఓకే. అంటే జనరల్గా హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, షాపింగ్, సింగింగ్ అట్లా ఉంటాయి అనమాట. సో మీది స్పెషల్ అనమాట, వంటలు వండటమే హాబీ. సో మీ మదర్ నేర్పించారా అని? మా మదర్ కూడా మంచి కుక్, మా మదరే నేర్పించారు. ఓకే, అయిపోయింది. కొంచెం నిమ్మరసం వేసుకొని 2 స్పూన్స్ సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చేసుకోవడం. సో ఈ డిష్ కూడా మీ మదరే నేర్పించారా మీకు? మా మదరే నేర్పించారు. చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. రెడీ. గుమగుమలాడే వంకాయ నిమ్మకారం తినడానికి రెడీగా ఉందండి. మరి ఈ ఐటెంకి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వంకాయ నిమ్మకారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు, ఉల్లిపాయ ముక్కలు, మినపప్పు, జీడిపప్పు, ఉప్పు, జీరా పౌడర్, కరివేపాకు, నెయ్యి, కారం, ఎండుమిర్చి, వెల్లుల్లి పేస్ట్, నూనె, నిమ్మరసం, పసుపు. వంకాయ నిమ్మకారం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 4 నుంచి 5 స్పూన్లు ఆయిల్ పోసి అది కాగాక వంకాయల్ని వేసి మగ్గించి ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో మరికొంచెం నూనె పోసి ఆ ఆయిల్ కూడా కాగాక ఎండుమిర్చి ముక్కలు, మినప్పప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు, 1 నుంచి 2 స్పూన్ల కారం వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 నుంచి 2 స్పూన్లు జీరా పౌడర్, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు నెయ్యి, తగినంత ఉప్పు వేసి కలిపి ఈ మిశ్రమాన్ని మగ్గించిన వంకాయలలో ఘాటు పెట్టి స్టఫ్ చేసుకొని వేగుతున్న మిశ్రమంలో వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఆ బౌల్లో 1/2 స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి 5 నిమిషాలు బాయిల్ అయ్యాక 2 స్పూన్లు నిమ్మరసం జల్లి ప్లేట్లోకి తీసుకొని జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, వంకాయ నిమ్మకారం తినడానికి రెడీ.